హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. పిల్లలు సాయంత్రం అయితే అందరూ కలిసికట్టుగా ఒక చోటకైతే వచ్చేసారు. అలా ఒక చోటకు వచ్చారంటే వాళ్ళు ఏదో ఒకటి చేసుకుంటాం. ఆ పిల్లలంటే అల్లరే కదా, అల్లరి కదండి. ఈరోజైతే మ్యాజిక్ లాంటిది చేశారు. ఆ మ్యాజిక్ అయితే మీ అందరికీ చూపిద్దామని నేనైతే వీడియోలు అయితే వీడియో చేస్తాము, నేను చేస్తాం కదండి. వాళ్ళే సెల్ అడిగి వీడియోలు అయితే చేశారనమాట. ఎందుకంటే నాకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉందని వాళ్ళకి తెలుసు కదా. ఇదిగో పేపర్ అయితే తీసుకున్నారు, కర్రీ పేపర్లు తీసుకొని చక్కగా రౌండ్ చేసి గుల్లగా చేశారనమాట. ఫ్యాట్ షీట్ అంటారు కదా పైకి వెళ్ళేది, అలా గుల్లగా చేసి నాలుగు పక్కన నాలుగు అంటించేసేటప్పటికి చక్కగా అంటుకుని ఒక మొత్తం కాలిపోయాక జాయిగా కాలిపోయాక అది పైకైతే ఎగిరిపోతుందండి. భలే విచిత్రంగాని ఇట్లాగా ఒకసారి కాదు, రెండుసార్లు కాదు, ఇంకా ఒక్కసారి ఎలాగ వెళ్ళిందంటే వాళ్ళు ఎన్నిసార్లు చేశారంటే వాళ్ళకే తెలియదు అనమాట. అంత ఒక్కసారి అంత అందంగా వెళ్ళిందంటే ఇంక పిల్లలైతే వదులుతారా, మళ్ళీ కాయింతాలు తెస్తాం, మళ్ళీ కాయింతాలు కూడా రౌండ్ చేసుకుంటాం. అలా అలా కాయింతలు తెస్తాం, మళ్ళీ రౌండ్ చేస్తాం. వాళ్ళు ఎక్కడో చూసారో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో చూసుంటారు, కానీ చాలా సెట్ అయిందనమాట. ఒకసారి చూసినవి కూడా సెట్ అవ్వండి, ఈసారి ఏంటో మరి బాగా సెట్ అయింది. పిల్లలు కూడా అరుపులు అయితే తెగ అరిసేసారనమాట. అది పైకి వెళ్ళేటప్పటికి ఆ కాగితం మూడిసి అలా పైకి వెళ్ళేటప్పటికి పిల్లల అరుపులు చూస్తే మీరు కేరింతలు చూస్తే చాలా ఆశ్చర్యపోతారు. మాకు కూడా అంతే విచిత్రంగా ఉంది అంత పైకి వెళ్తుంటే. ఇంకా చూడండి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి అయితే అడ్డిస్తూ మొదలుపెట్టారనమాట. ఇది కాక అది చూసి వాళ్ళు చలిమంట కూడా వేసుకున్నారు. ఇంక సంక్రాంతి శీతాకాలం వచ్చిందంటే చలిమంట ఎవరు వదులుతారు, చాలా చలిమంట వేసేసుకున్నారనమాట. గడ్డి తెచ్చుకుంటాం పొలాల్లోనే కదండి, గేదెల కాడి నుంచి గడ్డి తెచ్చుకుంటాం, వాళ్ళు చలిమంట వేసుకుంటాం. వాళ్ళ చలిమంట పక్కనేమో ఇట్లా చేసుకుంటాం అనమాట. ఏ ఒక్క గ్యాప్ ఉన్నా అది పైకి ఎగరదు అనమాట. నాలుగు కోణాలు కూడా రౌండ్ చుట్టుకోవాలి, నాలుగు కోణాలు కూడా రౌండ్ చుట్టుకుంటే అప్పుడు అది పైకి ఎదిగే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. గాలి కూడా ఉండాలన్నమాట, లోన గుల్లగా ఉండి గాలి కూడా ఉండాలి. అట్లాగా ఒక్కసారి కాదండి, రెండుసార్లు కాదండి, మూడు సార్లు కాదండి, 4 సార్లు కూడా చేసినప్పుడు కూడా అది అట్లాగే ఎగిరింది. మరి మామూలుగా కాయంతో అంటిస్తే అట్లాగే ఎదగదు కదా, ఎరగదు కదా. ఇలాగ చేస్తే భలేగా మొత్తం కాలిపోవాలన్నమాట. చూడండి, అలాగే ఎగిరేటప్పుడు మటుకి పిల్లల మటుకి చాలా అరుపులు అరిసారనమాట. మళ్ళీ ఒకదాని తర్వాత ఒకటి స్పీడ్గా చేసేసుకున్నారు. ఇంకా ఇలాగా వాళ్ళ ఆనందాన్ని అయితే మేము చూసి చాలా ఆశ్చర్యపోయామన్నమాట. ఇట్లాగా పిల్లలు చేసే పనులు కూడా కొన్నిసార్లు బాగుంటాయి కదా. మనకు కూడా వాళ్ళకే కాదు, మనకు కూడా ఆనందాన్ని అయితే ఇస్తుంది కదా. అట్లాగే పిల్లలందరూ కూడా చలిమంట కూడా వేసుకున్నారు. శీతాకాలం అయితే పల్లెటూరులో అయితే చలిమంట అయితే తప్పనిసరిగా వేసుకుంటారండి. ఎందుకంటే చలికుండలేక ఇంకా మార్నింగ్ వేసుకుంటారు కదా, వీళ్ళు సాయంత్రం మాటలో వేసేసుకున్నారు. స్కూల్ నుంచి రాగానే ఆడుకుంటున్నారు కదా, సెట్లు ఆడుకున్నారు. సెట్లు ఆడుకున్న తర్వాత వాళ్ళు చలిమంట గడ్డి తెచ్చుకుని చలిమంట అయితే వేసేసుకున్నారు. పిల్లలందరూ ఒక చోటుకి వెళ్ళిపోతారు. మళ్ళీ గడ్డి వేయడంలో కూడా పోటీ పడిపోతారండి. ఎందుకంటే గడ్డి ఆరనివ్వకుండా పోటీ గడ్డి చక్కగా ఉత్తినే వెలిగిపోతుంది కదా. ఆ వేడికి అక్కడ ఉండగా అయితే ఆ వేడి సరిపోతుందండి. తర్వాత పక్క నుంచి అయితే రాబోయే బుద్ధి అవుతూ చలిమంట వేస్తే అసలు చలిమంట కాడి నుంచి రాబుద్ది అవ్వదు. కానీ వాళ్ళు ఏమో ఇంకా అలాగేస్తే ఎంతగాని గడ్డి తెస్తారు, ఎంతని చలిమంట కాగుతారు. అలా చాలాసేపు అయితే అలా గడిపేశారు, పిల్లలందరూ గడిపేశారు. హ్యాపీ సంక్రాంతి అండి. మా ఛానల్ కూడా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.